ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ పార్టీ రాబోయేటువంటి ఎన్నికల్లో తమ పార్టీ తరపున బరిలోకి దిగబోతున్నటువంటి అభ్యర్థుల గురించి స్పష్టత ఇస్తూ జాబితాలనైతే విడుదల చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు కూడా వైసీపీ పార్టీ విడతల వారీగా 8 జాబితాలను విడుదల చేస్తూ దాదాపుగా 85 మంది అభ్యర్థులకు సంబంధించి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులనైతే ఖరారు చేయడం జరిగింది. వైసీపీ పార్టీ ఇప్పటివరకు 8 జాబితాలను విడుదల చేస్తే తాజాగా 9వ జాబితాను విడుదల చేస్తూ 3 స్థానాలకు సంబంధించి సమన్వయకర్తలను నియమించడం జరిగింది. వైసీపీ పార్టీ తాజాగా విడుదల చేసినటువంటి 3 స్థానాలలో అయితే నెల్లూరు ఎంపీ స్థానానికి సంబంధించి సమన్వయకర్తగా వేణుబాక విజయసాయిరెడ్డిని అయితే వైసీపీ పార్టీ అధిష్టానం ఎంపిక చేయడం జరిగింది. కర్నూలు ఎమ్మెల్యే స్థానానికి సంబంధించి నియోజకవర్గ సమన్వయకర్తగా అయితే ఎండి ఇంతియాజ్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అధికారి అయినటువంటి ఇంతియాజ్ని అయితే సమన్వయకర్తగా నియమిస్తూ జాబితాను అయితే విడుదల చేయడం జరిగింది. మంగళగిరి నియోజకవర్గ స్థానానికి సంబంధించి నూతనంగా పార్టీ సమన్వయకర్తగా మురుగుడు లావణ్యని అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. తాజాగా వైసీపీ పార్టీ అధిష్టానం ఈ 9వ జాబితాను విడుదల చేస్తూ 3 స్థానాలకు సంబంధించి నూతనంగా సమన్వయకర్తలను అయితే నియమిస్తూ కొద్దిసేపటి క్రితమే జాబితాను విడుదల చేయడం జరిగింది.